జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రభుత్వ విప్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో నెలకొన్న లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి, సరఫరాలో ఇబ్బందులు దూరం చేసేందుకు వేములవాడ నియోజకవర్గానికి 11 సబ్స్టేషన్లు మంజూరు అయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రైతు విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి 50 ఎకరాల భూమి గుర్తించాలని, తాత్కాలిక భవనం కేటాయించాలని, ఈ భవనాలను సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని తెలిపారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద పంచాయతీరాజ్కు మంజూరైన పనుల నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. 15 కోట్ల రూపాయలను పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరు చేయించి పనుల జాతర కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. పనుల జాతరలో భాగంగా గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు మొదలైన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన పనుల పురోగతిపై ఆరా తీశారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణాలు పనులు ప్రారంభం కాకుండా ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, రహదారి నిర్మించే ప్రదేశాల్లో వేసిన విద్యుత్ స్తంభాలు తొలగించి రహదారులు నిర్మించాలని ఆదేశించారు. సమస్యలుంటే సంబంధిత శాఖల అధికారులు జాప్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే రహదారులు, భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, బీటీడీఏ ద్వారా చేపట్టబోయే అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే మరియు విప్ గారు ఆధ్వర్యంలో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి పిలిపించి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. మన కాన్స్టిట్యుయెన్సీలో చాలా కొత్త వర్క్ శాంక్షన్ అయింది, ఇంక్లూడింగ్ సబ్స్టేషన్స్ కానీ, రోడ్స్ కానీ, కొత్త అంగన్వాడీ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్, ఇందిరమ్మ ఇల్లు, ఇరిగేషన్, మిషన్ భగీరథ. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ ఎలా కలిసి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేసి ముందుకి వెళ్ళాలి అది వారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. టెంపుల్ గురించి కూడా మనము మాట్లాడాము. ఇంకా మిగతా రోడ్ కానీ, రెయిన్ అఫెక్టెడ్ ఏరియాస్ కానీ వాళ్ళ గురించి కూడా మాట్లాడాము. ఇప్పుడు అందరు అధికారులు కలిసి పనిచేసి ఆ వర్క్స్కి ముందుకి తీసుకువెళ్తాం. అదే అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈనాటికి 1 సంవత్సరం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడకు వచ్చి వివిధ అభివృద్ధి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసి 2024 నవంబర్ 25వ తేదీన ఇదే రోజున రాజన్న ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటితో పాటు మరో 8 మంది మంత్రులు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణకు ఫౌండేషన్ వేసినప్పుడు సుమారు 700 పైచిలు కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులపైన వారు భూమి పూజ చేసినటువంటి దానిపైన కూడా సమీక్ష జరిపి శరవేగంగా రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితిని సమీక్షించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని రాజన్న భక్తుల ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని శ్రీ విధుశేఖర భారతి గారు ఇచ్చిన సూచనల సలహా ముందుకు పోల్చిన నిర్ణయంతో పాటు సాగునీటి రంగానికి సంబంధించి ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి కాలువలు, ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి కావింపై చేసుకోవాలని చెప్పని, ఉన్నటువంటి సమస్యలు ఉంటే తొలగించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని మలక్పేట ప్రాజెక్టు ద్వారా నిమ్మపల్లి ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి కుడి కాలువకు సుమారు 300 పైచిలిక ఎకరాల భూసేకరణకు సంబంధించినటువంటి కూడా అమలు చేయాలని, మరిపల్లి ప్రాజెక్టు, లచ్చపేట ప్రాజెక్టు, రుద్రంగి, కల్గొట్ట, సూరం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి కాలువల పనులు, బ్రిడ్జిల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గానికి 11 33/11 సబ్స్టేషన్లు, 132/11 ఒకటి, 220 సబ్స్టేషన్ మంజూరైనటువంటి దానిలో ఎక్కడైనా సమన్వయ లోపంతో పనులాగి ఉంటే భూసేకరణకు సంబంధించింది కావాలంటే వాటి కూడా పూర్తి చేసుకొని సబ్స్టేషన్ కూడా పూర్తి కవర్ నాణ్యమైన విద్యుత్తును, కరెంటు రైతులకు అందేసేటువంటి కార్యక్రమం ఇవ్వాలని చెప్పిన కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను శరవేగంగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి సంబంధిత అధికారులకు త్వరితగతిన ఆదేశాలు ఇచ్చేటువంటి సందర్భం. ప్రధానంగా రుద్రంగి మండల కేంద్రంలో జరిగేటువంటి ఇందిరమ్మ ఇండ్లకు
పక్కన కత్లాపూర్ మండలం నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినట్టయితే తొందరగా పూర్తవుతుందని చెప్పంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు జైచల్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి సంప్రదించి లేఖల ద్వారా మరి అక్కడి నుంచి కూడా ఇసుకను తీసుకొని వచ్చినట్టయితే గతంలో కూడా ఇతర ప్రాంతాల్లో ఈ విధంగా జరిగిన సందర్భాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. అలాంటివి ఎక్కడెక్కడైతే సమన్వయ లోపం ఉందో ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఈ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వ ప్రయారిటీని కూడా అధికారులకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణంగా ఏ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. R&B శాఖ ద్వారా వేలాల్లో మూలవైపు ఉన్న బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని కానీ మోత్కురావుపేట చెంచుతు రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణానికి టెండర్ పూర్తి చేసి వెంటనే రోడ్డు పూర్తి చేయాలని కానీ మూలవైపోయిన పెండివాపు ఉన్నటువంటి బ్రిడ్జిల నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాలు కానీ అంటే ఓవైపు విద్య వైద్యము బ్రిడ్జిలు రోడ్లు ఆధ్యాత్మికను పెంపొందించే రాజన్న ఆలయ అభివృద్ధి టెంపుల్ సిటీగా మార్చేటువంటివి అన్నీ కూడా అధికారులతో చర్చ జరగడం జరిగింది. ఈ చర్చలో అధికారుల యొక్క సహకారం కూడా కోరడం జరిగింది. ఈ సమావేశం ద్వారా పనులు మరింత వేగవంతం జరగడానికి స్కోప్ ఏర్పడిందనే మాట సందర్భంగా చెబుతూ అధికారులందరూ కూడా అంకితభావంతో పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా గ్రామాల్లో ప్రారంభమైన రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చివరి గింజ కొనేంత వరకు కూడా మరి రైతులకు అండదండలు అందించాలి ప్రభుత్వం చెప్పని కూడా రేపు రాబో రోజుల్లో ఇందిరమ్మ స్వశక్తి మహిళలకు కూడా చీరలు ఇచ్చేటువంటి కూడా మనందరికీ అందేటువంటి ఏర్పాటు చేయడం కోసం కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా తీసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అభివృద్ధిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి సంబంధించిన మిత్రుల సహకారాన్ని కూడా ఈ సమావేశం ద్వారా కూడా కోరడం జరిగింది. సహకారం అందించాలని చెప్పని అధికారుల సహకారం కూడా కోరడం జరిగింది. ప్రజల సహకారం ప్రజలను భాగస్వాములు చేస్తూ అభివృద్ధిలో ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తాము.